మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో నిన్న ప్రభుత్వ భూములు అక్రమంగా నిర్మాణం చేసినటువంటి డీకొండ అన్నయ్యకి సంబంధించిన 5 అంతస్తుల భవనం నస్పూర్ మున్సిపాలిటీ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ బిల్డింగ్కి సంబంధించి కూలగొట్టడం జరిగింది. అసలు డీకొండ అన్నయ్య అక్కడ ఇల్లు కట్టుకోవడానికి జాగా ఎక్కడిది అనేది ఇప్పటివరకు ప్రస్తావించే పరిస్థితి లేదు. డీకొండ అన్నయ్యకి ఆ భూమి ఎవరు అమ్మిండ్రు, ఆ భూమి అమ్మిన వ్యక్తికి అక్కడ భూమి ఎక్కడిది అనేది ఇప్పటివరకు అది చర్చకు వచ్చే పరిస్థితి లేదు. అయితే డీకొండ అన్నయ్యకు ప్రభుత్వ భూమి నిన్న కూలగొట్టినటువంటి స్థలం ఇది. రెడ్ మార్క్లో ఉన్నటువంటి స్థలంలో డీకొండ అన్నయ్య 40 డాక్యుమెంట్ 40/2 పేరిట 42 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో ఆయన ఇల్లు కట్టుకుంటే నిన్న 5 అంతస్తుల ఇల్లు కూలగొట్టడం జరిగింది. అయితే ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి అనేది శాటిలైట్ మ్యాప్లో పూర్తిగా కనబడుతుంది. అయితే డీకొండ అన్నయ్యకు భూమి అమ్మింది ఎవరు, డీకొండ అన్నయ్యకి అక్కడ భూమి ఎట్లా వచ్చింది అనేది కూడా ఇప్పుడు ప్రస్తావించే పరిస్థితి లేదు. ఒకసారి ఆ డీకొండ అన్నయ్యకి ఆ భూమి ఎక్కడి నుండి వచ్చిందో చూద్దాం మనం. డి అన్నయ్య సన్ ఆఫ్ నర్సయ్య, షిరికే కాలనీ, 13/11/2019 రోజున రాయించి ఇచ్చిన వారు పొనుగోటి ప్రేమలత, భర్త రాజగోపాలరావు, వయసు 57 సంవత్సరాలు, వృత్తి గృహిణి, ఇంటి నెంబర్ 10-13 రామ్నగర్, తియల్పాడ్, మండలం నస్పూర్, జిల్లా మంచిర్యాల. రాయించుకున్నవారు డీకొండ అన్నయ్య, తండ్రి డీకొండ నర్సయ్య, వయసు 58 సంవత్సరాలు, వృత్తి సింగరేణి ఉద్యోగి, నివాసం క్వార్టర్ నెంబర్ 24-17 D517, షిర్కే కాలనీ, నస్పూర్ మండలం. ఈయనకు డీకొండ అన్నయ్యకు ప్రభుత్వ భూమి అమ్మింది పొనుగోటి రాజగోపాలరావు, టాకీస్ గోపాలరావు అంటారు. మరి ఆ టాకీస్ గోపాలరావుకి ప్రభుత్వ భూమి ఎట్లా సంక్రమించింది, టాకీస్ గోపాలరావు భార్య పేరు మీదకి ప్రభుత్వ భూమి ఎట్లా వచ్చింది, ప్రభుత్వ భూమిని టాకీస్ గోపాలరావు డీకొండ అన్నయ్యకి ఎందుకు అమ్మాల్సి వచ్చింది, డీకొండ అన్నయ్య ఇంటి చుట్టుపక్కల హద్దులు ఒకసారి చూద్దాం. రిజిస్ట్రేషన్ సదర్ స్థిరాస్తి షెడ్యూల్, రిజిస్ట్రేషన్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా మరియు జిల్లా పరిషత్ మంచిర్యాల, రెవెన్యూ మండలం నస్పూర్, మున్సిపాలిటీ సర్వే నస్పూర్ పరిధిలో గల గ్రామ శివార్, నస్పూర్కు చెందిన ఇంటి నివేశన స్థలం సర్వే నెంబర్ 40/2లో ఖాతా నెంబర్ 1961గా కలదు. సదర్ దస్తావేజ్ వెంట నక్ష మరియు సైట్ ఫోటో జతపరచడమైంది. సదర్ భూమి నీకు విక్రయించి స్వాధీనపరచడం అయినదని చెప్పి వీళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. తూర్పు 100 ఫీట్ల వెడల్పు గల రోడ్డు, పడమర విక్రయదారుని భూమి, ఉత్తరం విక్రయదారుల భూమి, దక్షిణం విక్రయదారుల భూమి. ఈ భూమి అసైన్డ్ భూమి లేక ప్రభుత్వ భూమి కాదు. ఈ భూమి మార్కెట్ విలువ 1,05,000 రూపాయలు అని చెప్పి వీళ్ళు డాక్యుమెంట్ ఏమో 40/2లో సర్వే నెంబర్ 40/2 పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకొని సర్వే నెంబర్ 42లో ఈరోజు డీకొండ అన్నయ్యకు భూమి చూపెట్టి గోపాలరావు డీకొండ అన్నయ్యను మోసం చేసిన క్రమంలో డీకొండ అన్నయ్యకు రిజిస్ట్రేషన్ చేసిన భూమి చుట్టుపక్కల కూడా అదే సర్వే నెంబర్ 42లో అన్ని హద్దులు కూడా మన గోపాలరావు, టాకీస్ గోపాలరావు భూములు. అసలు టాకీస్ గోపాలరావుకి 42 సర్వే నెంబర్లో భూములు ఎక్కడి, టాకీస్ గోపాలరావుపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇదే టాకీస్ గోపాలరావు నిన్న ఏదైతే కూలగొట్టిన అన్నయ్య బిల్డింగ్ కూలగొట్టినటువంటి 5 అంతస్తుల బిల్డింగ్ ఉందో దాని పక్కన మరో నిర్మాణం చేపడుతున్నాడు. మరి ఈ నిర్మాణంపై చర్యలు ఎందుకు లేవు? ఈ బ్లూ షీట్లు వేసి టాకీస్ గోపాలరావు నిర్మాణం చేపడుతున్నాడు. ఈ బ్లూ షీట్లు వెనుక ఉన్న బిల్డింగు టాకీస్ గోపాలరావు జిరాక్స్ సెంటర్ యజమానికి అమ్మిండని ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ బిల్డింగ్ షీట్లు వేసి కడుతుంటే 42 సర్వే నెంబర్లో అక్రమ నిర్మాణం జరుపుతుంటే మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఆ భూమికి, ఆ బిల్డింగ్కి ఎందుకు వెసులుబాటు కల్పించారు అనేది స్పష్టత లేదు. ఈరోజు టాకీస్ గోపాలరావు 42 సర్వే నెంబర్లో అడ్డగోలుగా అక్రమంగా భూములు దోచుకున్నాడు, అనేక మంది ప్రజలను మోసం చేసింది. ఈరోజు డీకొండ అన్నయ్యను కూడా టాకీస్ గోపాలరావు మోసం చేసింది. డీకొండ అన్నయ్య అక్కడ భూమి కబ్జా చేసి నిర్మాణం చేయలేదు. డీకొండ అన్నయ్య టాకీస్ గోపాలరావు నమ్ముకొని, టాకీస్ గోపాలరావు చూపెట్టిన భూమి ఇదే అనుకొని మోసపోయి ఏదైతే 350 గజాల భూమి డీకొండ అన్నయ్య కొన్నాడో ఆ తర్వాత ఆయన 5 అంతస్తుల భవనాన్ని నిర్మాణం చేస్తారు. ఆయన నిర్మాణం చేసే క్రమంలో కోర్టు కేసులో ఉన్నా కూడా ధీమాగా డీకొండ అన్నయ్య చేసిన తప్పేందంటే ఉదయం కోర్టులో కేసు వేసిండు. 40/2లో నేను నిర్మాణం చేసుకున్నా, మున్సిపల్ అధికారులు అనుమతులు ఇవ్వలేదు, కానీ వాళ్ళు కట్టింది 42 సర్వే నెంబర్లో. ఆ ఈ వేసిన కోర్టు కేసులో కూడా ఆర్డర్ కూడా వెకేట్ అయిపోయింది. తర్వాత అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉదయం కోర్టుల కేసు ఉన్నప్పుడు గెలుస్తామా లేదా అనేది చూసే వరకు కూడా డీకొండ అన్నయ్య కూడా ఓపిక లేకుండా నిర్మాణం పూర్తి చేసింది.
నిర్మాణం పూర్తి చేసినాక నిజంగా అంటే ఒక 5 అంతస్తుల భవనం కూల్చడం బాధాకరమే అయినప్పటికీ డీకొండ అన్నయ్యను మోసం చేసినటువంటి గోపాలరావుపై రెవెన్యూ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. గోపాలరావు అమ్మినటువంటి డాక్యుమెంట్ ఇంత స్పష్టంగా మనం చూపెడుతున్నాం. డీకొండ అన్నయ్యను మోసం చేసి ఈరోజు పొనుగంటి ప్రేమలత వైఫ్ ఆఫ్ రాజగోపాలరావు అని చెప్పి రాజగోపాలరావు భార్య పేరు మీద ఉన్న భూమిని డీకొండ అన్నయ్యకు అమ్మి మోసం చేసి ఈరోజు 5 అంతస్తుల బిల్డింగ్ కూలడానికి కారణం టాకీస్ గోపాలరావు ఈరోజు డీకొండ అన్నయ్య ఒక్కరినే మోసం చేయలేదు. అక్కడ అనేక బిల్డింగ్లు కట్టి అనేక మంది ప్రజా మోసం చేస్తూ బిల్డింగ్లను కట్టబెట్టడం జరిగింది. మరి ఆయనకు ఎందుకు వెసులుబాటు జరుగుతుంది, ఆయన పైన ఎందుకు చర్యలు లేవు? మొన్న మున్సిపల్ అధికారులు ఆయన వేసుకున్న కొంత ప్రహారీని మాత్రమే కూలగొట్టారు. ఆయన ఏవైతే అక్రమంగా నిర్మాణం చేసి ప్రజలకు అమ్ముకుంటూ ఆ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు, చర్యలు ఎందుకు ఆలస్యం అవుతున్నా అనేది కూడా స్పష్టత లేదు. కేవలం ఇక్కడ కూడా స్పష్టత, కేవలం ఈరోజు డీకొండ అన్నయ్య బిల్డింగ్ కూలడంతో మున్సిపల్ రెవెన్యూ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. కేవలం టీబీజీకేఎస్ నాయకుడే కాబట్టి ఆయన మీద కక్ష సాధింపుతోనే ఈరోజు ఆయన ఒక్కటి నిర్మాణాలు కూలగొట్టారు. మరి మిగతా నిర్మాణాలపై ఆయన ఏం చర్యలు ఉంటాయి? పక్కనే గోపాలరావు నిర్మించిన బిల్డింగ్పై ఎందుకు చర్యలు లేవనేది కూడా స్పష్టత లేని పరిస్థితి. ఇక నస్పూర్ 42 సర్వే నెంబర్లో ఇంకా అడ్డగోలు అక్రమాలు జరిగినాయి. ఒక్కొక్కరి వద్ద ఎకరాల కొద్ది భూములు ప్రహారీలు పెట్టుకొని కబ్జాలో ఉండి కేవలం ఇంటి నెంబర్లతో కోర్టుకు పోయి కోర్టు ఆర్డర్ తీసుకొని అధికారులను మభ్యపెట్టడానికి ఆర్డర్ను అడ్డం పెట్టుకొని పరిశాన్ చేస్తున్నారు. వాళ్ళ వివరాలు, వాళ్ళకి సంబంధించిన ఆ భూమి ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎట్లా నిర్మాణాలు జరిగినాయనే వివరాలు కూడా త్వరలో C4లో అందించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.